సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. కృష్ణా జిల్లా ఎన్నికల ప్రధానాధికారి కలెక్టర్ రాజాబాబును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు బదిలీ హాట్ టాపిక్ గా మారింది. కృష్ణా జిల్లా ఎన్నికల ప్రధానాధికారి కలెక్టర్ రాజాబాబును కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ప్రతిపక్ష పార్టీ నుంచి అందిన ఫిర్యాదుల మేరకు రాష్ట్రంలో 6 ఐపీఎస్ 3 ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా వారిలో కలెక్టర్ రాజాబాబు ఉన్నారు. 2023 ఏప్రిల్ 15న కృష్ణా జిల్లా కలెక్టర్ గా రాజాబాబు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికల సంఘానికి పలువురు ప్రతిపక్ష నాయకులు కలెక్టర్ పై అధికార పార్టీ నేతలకు అనుకూలంగా పనిచేస్తున్నారు అన్న ఫిర్యాదులు చేసిన క్రమంలో ఆయన ఎన్నికల వేళ బదిలీ కావడం చర్చనీయాంశంగా మారింది. సంక్షేమ పథకాలని యథావిధిగా కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాము దంపతులు అన్నారు. సంక్షేమ పథకాలన్నీ యథావిధిగా కొనసాగాలంటే వైసీపీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాము దంపతులు అన్నారు. పెడన మండల పరిధిలోని కొంకెపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు ప్రజాదీవెన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలతో కలిసి రాము హారిక దంపతులు ఇంటింటికి తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. తనకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. తాను గెలవగానే నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పట్టణంలోని పలు ప్రాంతాల నుంచి పీర్లు ఊరేగింపు చేసిన ముస్లింలకు నకల ఆస్థాన వద్ద హజరత్ ఇమాం అలీకి నివాళులర్పించారు. షహదాతే హజరత్ ఇమాం అలీ అమరతిథి సందర్భంగా ఇనుగుదురుపేటలోని నక్లా ముబారక్ ఆస్థానలో గిరోహి మిరాన్ షా సాహెబ్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగానే రంజాన్ నెల 21వ రోజును పురస్కరించుకుని ముస్లిం సోదరులు మహమ్మద్ ప్రవక్త అల్లుడైన హజరత్ ఇమాం అలీకి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని గొడుగుపేట, సుకలాబాద్, వలందపాలెం, చాకిరేవుపాలెం, కరగ్రహారం మరియు వివిధ ఆస్థానాల నుంచి పీళ్లు నక్లా పంజా వద్దకు చేరుకుని హజరత్ ఇమాం అలీకి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పెద్ద ఎత్తున ఛాతీని కొట్టి రక్త తర్పణతో చెస్ట్ బీటింగ్ చేస్తూ ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రద్ధాంజలి ఘటిస్తూ తమ భక్తిని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొని చెస్ట్ బీటింగ్ చేస్తున్న ముస్లింలకు సపర్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు ఇనా షాజీ సుల్తాన్ ముసావి, పంజాతన్ బక్ష్, హెడ్ అలంబర్దార్ రజా పాషా, మాజీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మహమ్మద్ అల్తాఫ్ హుస్సేన్, ఇమ్రాన్ హుస్సేన్, అమీన్ చిటివాలా, గిరోహి మిరాన్ షా, హెడ్మ్యాన్ మీర్ హసన్ హబ్బాస్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్దారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వృద్ధులు, వికలాంగులు, ఇతర పెన్షన్దారులకు ఇంటి వద్దే పెన్షన్లు అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కలెక్టర్ రాజాబాబుకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముంగిట వాలంటీర్లు పెన్షన్ పంపిణీ విషయాన్ని రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్యకర్తలైన వాలంటీర్లకు బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని తెలుగుదేశం పార్టీ కోరితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కావాలని కక్షపూరితంగా వ్యవహరిస్తూ పెన్షన్లు సచివాలయంలోకి వచ్చి తీసుకోవాలని దుర్మార్గమైన ఆదేశాలు ఇచ్చిందని ఆరోపించారు. సచివాలయ సిబ్బంది, గ్రామ కార్యదర్శుల సేవలను వినియోగించుకుని లబ్ధిదారులకు ఇళ్ల వద్దనే యుద్ధ ప్రాతిపదికన పింఛన్లు అందించాలని వారు సూచించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పెన్షన్ అమలు చేస్తూ ఇంటి వద్దకే వచ్చి ఇచ్చే ఏర్పాటు చేస్తామని నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే హామీ ఇవ్వడం జరిగిందని వారు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్, పార్టీ నాయకులు ఇలియాస్ పాషా, పిప్పళ్ల కాంతారావు, కుంచే దుర్గా ప్రసాద్, మాజీ జడ్పీటీసీ లంకే నారాయణ ప్రసాద్, కార్పొరేటర్లు సమతాకీర్తి, దేవరపల్లి అనిత, దింటకుర్తి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నిన్న మచిలీపట్నం నగరపాలక సంస్థలో మూకుమ్మడిగా వాలంటీర్లు అందరూ రాజీనామా చేయడం జరిగింది. దాని మీద మేము ఇవాళ కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. ఏంటంటే గత మార్చి నెల 19వ తారీఖు వెళ్ళి కమిషనర్ గారికి చెప్పాము, ఇలా వాలంటీర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారండి. ప్రతి డివిజన్లోనూ ఆ డివిజన్ కార్పొరేటరు, అలాగే ఓడిపోయిన ప్లేస్లో ఆ డివిజన్ ఇన్ఛార్జీలు, వైసీపీ ఇన్ఛార్జీలతో మీటింగ్ పెట్టించి వాలంటీర్ల మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు, రాజీనామా చేయమని అని చెప్తే కమిషనర్ గారు జీతం చాలక రిజైన్ చేస్తున్నారని చెప్పారు. మేమైతే ఆ రోజు గట్టిగా చెప్పాము, మీరు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఫిబ్రవరి నెల నుంచి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళందరి రాజీనామాలు
మే 13వ తారీఖు దాకా ఆమోదించకుండా అలాగే ఉంచాలని, అలాగే ఎందుకంటే వారందరూ గవర్నమెంట్ సేవకులని చెప్తుంది. సో సేవకులకి ఏ పార్టీతో సంబంధం ఉండదు. సో వాళ్ళు రాజకీయ ఒత్తిడికి గురవాల్సిన అవసరం కూడా లేదు. పైపెచ్చు వీళ్ళందరూ అంత ఒత్తిడి చేసి రాజీనామాలు చేసాయి, వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వాళ్ళు 5 సంవత్సరాల నుంచి సర్వీస్ చేశారు, ఆ సర్వీసు పోతుంది. ఇవంతా చేసేసి టీడీపీ మీద బురద జల్లిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చేయిస్తుందని. టీడీపీకి అసలు సంబంధం ఏంటండి? గవర్నమెంట్ మీది, నిర్ణయం ఏమో ఎలక్షన్ కమిషన్ తీసుకుంది వీళ్ళందరినీ దూరం పెట్టాలని. అంతేగాని వాళ్ళందరినీ వాడి సర్వీసుల నుంచి దూరం పెట్టాలని చెప్పాల. రాజకీయంగా వారి టీడీపీ ప్రభుత్వం చాలా దురదృష్టకరమైన వాతావరణాన్ని తీసుకొస్తుంది. ఆఖరికి పేదవాళ్ళ పెన్షన్ మీద కూడా రాజకీయం చేస్తుంది. ప్రతి నెల 1వ తారీఖు ఇచ్చే పెన్షన్ని వాళ్ళ వాలంటరీ వ్యవస్థని వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళని భయపెట్టి రాజీనామాలు చేయించి మీరు పెన్షన్లు ఇవ్వబాకండి, అది కారణం చంద్రబాబు నాయుడు అని చెప్పండి అని చెప్పి వాళ్ళని బెదిరించి ఆ రకంగా లొంగ తీసుకునే ప్రయత్నాలు ఈ పేర్ని నాని గారు మచిలీపట్నంలో చేస్తున్నారు. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా 200 రూపాయల పెన్షన్ని 1000 రూపాయలు చేసింది. 1000 రూపాయల పెన్షన్ని 2000 రూపాయలు చేసి వృద్ధుల మీద ఏదన్నా ప్రేమ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ప్రేమే. దాదాపు 10 రెట్లు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కింది. ఈ ఘనతని వాళ్ళు తట్టుకోలేక ఆఖరికి ముఖ్యమంత్రి గారి సభలోనే ఒక వృద్ధురాలు నీకు పెన్షన్ ఎవరమ్మా ఇచ్చేదంటే చంద్రబాబు నాయుడు అని చెప్పింది ఆ రోజు. అది చూసి తట్టుకోలేక వృద్ధుల మీద ఏదో రకంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద చంద్రబాబు మీద బురద చల్లి వాళ్ళు ఏదో సానుభూతి పొందాలని చూస్తున్నారు. మరి పెన్షన్దారులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పెన్షన్దారులందరికీ కూడా మేము కూడా ఆఖరికి మొన్న కలెక్టర్ గారి దగ్గరికి ఒక 5 రోజుల క్రితం వచ్చి 1వ తారీఖుకే పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా మేము వాళ్ళకి రికమెండేషన్ ఇస్తాం జరిగింది. తదుపరి వాళ్ళు కూడా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మాకు చెప్తాం జరిగింది. అట్లాగే కమిషనర్ గారికి ప్రతి విషయాన్ని కూడా రాజకీయం చేసి వైసీపీ ప్రభుత్వం లబ్ధి పొందడానికి చూస్తున్నారు. కానీ ఇది చాలా దురదృష్టం. ఈ రోజున వికలాంగులు, వృద్ధులకి ఇచ్చే పెన్షన్లు కూడా మరి రాజకీయం చేశాడు. కేవలం వాళ్ళు వాలంటీర్స్ మరి రాజకీయ లబ్ధి వైసీపీకి కలుగజేస్తున్నారన్న ఆలోచనలో ఈరోజున ఎలక్షన్ కమిషనే వాళ్ళని పక్కన పెట్టండి. ప్రభుత్వం ఈ రోజున సచివాలయంలో దాదాపుగా 1,65,000 మంది సిబ్బంది ఉన్నారు. మరి 2 లక్షల మందికి 60 లక్షల మందికి మరి పెన్షన్లు వాళ్ళు ఇవ్వగలరు అని చెప్పి వారు మరి క్లియర్గా ఎలక్షన్ కమిషన్ చెప్తే ఈ రోజున దాన్ని రాజకీయం చేసి వాలంటీర్స్తో మరి రాజీనామాలు ఇప్పించిన దుర్మార్గం జగన్మోహన్ రెడ్డి మరి మేము రాజీనామా చేస్తున్నాం అని చెప్పి కొందరు ఇక్కడ మచిలీపట్నం నియోజకవర్గంలో మరి రాజీనామాలు చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైన చర్య. మరి కేవలం వారు ఈ వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి 28 సార్లు బటన్ నొక్కాను జనవరి తర్వాత అని చెప్పుకునే ఈ రోజు కూడా ఎవరికి కూడా రూపాయి కూడా లబ్ధి పొందలేదు. కేవలం ఖజానా ఖాళీ అయింది. పెన్షన్లు ఇవ్వలేక 2వ రోజు చేరుకున్న జనసేన పార్టీ నిరసన సెగలో భాగంగా అవనిగడ్డలో జన సైనికులు భారీ ర్యాలీ నిర్వహించారు. 2వ రోజు చేరుకున్న జనసేన పార్టీ నిరసన శాఖ జనసేన పార్టీ కోసం రక్తం ధారపోసిన నాయకులను గుర్తించి అవనిగడ్డ నియోజకవర్గ జనసేన టికెట్ ఇవ్వాలని జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధికార ప్రతినిధి రాయపూడి వేణుగోపాల్ కోరారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకుడు యుక్కుర్తి శ్రీను ఇంటి వద్ద నుంచి భారీ ర్యాలీతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. టికెట్ కోసం రాత్రికి రాత్రి కండువాలు మార్చుకొని వచ్చిన వాళ్లను అంగీకరించే పరిస్థితి లేదని వారు స్పష్టం చేశారు. పార్టీలో మొదటి నుంచి కష్టపడి చెమట ధారపోసిన వారికి టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యకర్తలకు సైనికులకు వివరించారు. చేసిన పవన్ కళ్యాణ్ జన సైనికులకు అందరికీ నమస్కారం. నిన్న అవనిగడ్డ కాన్స్టిట్యున్సీకి నిన్న బ్లాక్ డే. ఎందుకు బ్లాక్ డే అంటే ప్రపంచం అంతా స్టేజీ మీదకి వెళ్ళి మానవ నైతిక విలువల గురించి ప్రతి వ్యక్తి స్టేజీ మీద ఎంతోమందికి ఉపన్యాసాలు ఇచ్చిన ఒక వ్యక్తి నైతిక విలువలు మాట్లాడి నైతిక విలువల్ని మర్చిపోయి నైట్ వెళ్ళి పొద్దున్నే కండువా మార్చుకొని వచ్చిన వ్యక్తి ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వగానే ఎందుకు జాయిన్ అయ్యాడు, నైతిక విలువల గురించి కరెక్ట్గా మాట్లాడి మీడియాను పెట్టి అప్పుడు బయటికి వెళ్ళాల్సిన వ్యక్తి, సమాధానం చెప్పాల్సిన వ్యక్తి. ఎందుకంటే ఒక జనసేన అనేది అతనికి ఒక 6% ఓటు ఉన్న శాతం
జనసేన పార్టీకి వెళ్ళనని చెప్పిన వ్యక్తి. అలాంటి పార్టీ నేను వెళ్ళను, 40% ఉన్న పార్టీని వదిలిపెట్టి 6% ఉన్న పార్టీకి ఎందుకు వెళ్తానని చెప్పి పత్రికాముఖంగా చిన్నపిల్లల పార్టీ జనసేన అనేది ఒక చిన్నపిల్లల పార్టీ, అంత జనసేన పార్టీని చులకనగా మాట్లాడి అందరి దగ్గరగా అవహేళన చేసి అలాంటి వ్యక్తి ఆ విలువలన్నీ మర్చిపోయి ఏ మొహం పెట్టుకుని జనసేన పార్టీలోకి జాయిన్ అయ్యాడు అంటే దీనికి ఏ రకంగా మెసేజ్ ఇస్తారు? మీడియా మిత్రులకు నమస్కారం, జనసేన కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క మీడియా సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లల నుంచి ప్రారంభమైనటువంటి 2014 తర్వాత దాదాపుగా 10 సంవత్సరాల్లో అడుగుపెట్టినటువంటి ఈ జనసేన పార్టీ ప్రస్తావనలో అనేకమైనటువంటి ఎదురు దెబ్బలు, కన్నీళ్లు, పోలీసు కేసులు పెట్టించుకున్నటువంటి తరుణంలో ఇవాళ రాత్రికి రాత్రి కండవాల మార్చుకుని మరి జనసేన పార్టీలోకి వచ్చినటువంటి విధానాన్ని నిన్న మనం చూసాం. దానిలో భాగంగానే వాళ్ళ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ నాయకుల్ని మేము ఒకటే అడుగుతున్నాం, మరి ఆనాడు 2014లో పుట్టినటువంటి ఈ పసిపిల్లల పార్టీ మురుగుంటల వెంబడ తిరిగేటప్పుడు ఏలం చేసినటువంటి మీరందరూ ఇవాళ మరి కండవాల మార్చుకుని ఏదైతే పొత్తులో భాగంగా పొత్తు ధర్మాన్ని పాటించి నియోజకవర్గంలో జనసేన పార్టీకి ఈ సీట్లు కేటాయించినటువంటి పరిస్థితి కూడా అందరికీ తెలిసిందే. దాని మీద మీరు చేపించినటువంటి డ్రామా, మీరు చేపించినటువంటి ఈ రాజీనామాల డ్రామా, మీరు పదవే కావాలి, మీకు పదవే ముఖ్యం, మీకు కుటుంబ పాలనే ముఖ్యం, అవిడిగడ్డ అభివృద్ధి మీకు ప్రధానం కాదనేటువంటి విషయాన్ని టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని తెలుగుదేశం పార్టీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడనపట్నంలోని 13, 14 వార్డులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కృష్ణప్రసాద్ ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం ప్రజలకు వివరిస్తూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. వైసీపీ చేసే దుష్ట ప్రచారాలను నమ్మవద్దని, నమ్మి ఓటు వేస్తే ఇక రాష్ట్రం సర్వనాశనం అయిపోతుందని పేర్కొన్నారు. అయినా ప్రజల్లో చైతన్యం వచ్చిందని, వైసీపీ ఎంత మభ్యపెట్టి నమ్మించినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, మాజీ వైస్ చైర్మన్లు అబ్దుల్ కయ్యం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తక్షణమే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని అవనిగడ్డ ఎంపీడీఓకు టీడీపీ నాయకులు వినతి పత్రం అందజేశారు. పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు అని, రాజకీయ దుష్ప్రయోజనం కోసం వైసీపీ వృద్ధులతో ఆడుకుంటుందని వారు విమర్శించారు. వృద్ధులు, వికలాంగులు ఇబ్బందులు పడకుండా వారి ఇంటి వద్దనే పింఛన్ పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు తక్షణమే అమలు చేయాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పెన్షన్ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ సిబ్బంది ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో అవనిగడ్డ మండల టీడీపీ అధ్యక్షుడు యాసం చిట్టిబాబు, రాజా రామ్మోహన్ రావు, ఆదినారాయణరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అవనిగడ్డ మండల తెలుగుదేశం పార్టీ తరఫున మన మండల ఎండిఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెన్షన్ల మీద మరి ఎలక్షన్ కోడ్ వచ్చిన సందర్భంగా సుప్రీంకోర్టు ఎవరిని వాలంటీర్లు ఎవరిని కూడా దీంట్లో భాగస్వాములు కావద్దని చెప్పేసి ఆదేశాలు ఇవ్వటం, దానిలో భాగంగా ఎవరు కూడా పెన్షన్లు ఇవ్వకోకుండా వెళ్లకుండా ఉండటం వలన మరి ప్రభుత్వం ఎండిఓ గారు చర్యలు తీసుకుని ఎక్కడ పెన్షన్ లేకుండా అందరికీ పెన్షన్ అన్నీ కూడా సక్రమంగా ఇవ్వాలని చెప్పేసి తెలియజేయడానికి ఈరోజు ఇక్కడికి ఇచ్చేయడం జరిగింది. కూడా పెన్షన్స్ ఇవ్వకూడదని చెప్పి నిర్ణయం తీసుకోవడం చాలా దుర్మార్గం. రాష్ట్ర ఎన్నికల కమిషన్ కూడా ఏం చెప్పిందంటే పెన్షన్స్ కూడా ఎక్కడ కూడా ఆపొద్దని చెప్పింది. అవసరం రాష్ట్ర సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి వెళ్ళి కూడా పెన్షన్స్ మంజూరు చేయమని చెప్పినప్పటికీ కూడా కావాలని చెప్పి వైసీపీ ప్రభుత్వం ఎన్నికల యొక్క స్టంట్లో భాగంగా ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క వృద్ధులకి కూడా వికలాంగులకి వృద్ధులకి అందించాల్సిన పెన్షన్స్ ఈరోజు కూడా అందించకపోవడం చాలా దుర్మార్గం. ఎందుకంటే ఈ పెన్షన్స్కి ఇవ్వాల్సినటువంటి కొన్ని వేల కోట్ల రూపాయలు, సుమారు 13,000 కోట్ల రూపాయలని ఈ రోజున వాళ్ళకు అనుకూలమైనటువంటి కాంట్రాక్టులకి కేవలం ఎలక్షన్ కోడ్ రాకముందే 15,000 కోట్ల రూపాయలు వాళ్ళ కాంట్రాక్ట్ నిధులకి జమ చేయడం జరిగింది. అంటే దురుద్దేశంగా ఈ యొక్క పెన్షన్స్ ఇవ్వకూడదని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు ప్రభుత్వం ఇటువంటి నాటకాలు ఇస్తుంది. కాబట్టి వెంటనే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసింది ఏంటంటే వెంటనే సచివాలయం సిబ్బంది ద్వారా ఈ యొక్క పెన్షన్స్ వెంటనే మంజూరు చేయాలని చెప్పి ఈరోజు అవునుగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. సిటీ కేబుల్ న్యూస్ సమాప్తం.